ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలుసు, మొన్న 12వ తారీఖు రెడ్డి కాలనీలో ఉన్నటువంటి స్మైల్ డిజీ స్కూల్ యాజమాన్యం మీద పీడిఎస్యు విద్యార్థి సంఘానికి చెందిన నాయకులమని మర్రి మహేష్ మరియు గుర్రం అజయ్లు చందా కోసం వెళ్ళి తను చందా ఇస్తే ఆ చందా సరిపోదు అని చెప్పేసి భౌతిక దాడులకు దిగటం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దానికి ఖండించుకుంటూ తెల్లారి మేమంతా మా విద్యా సంస్థలన్నింటినీ కేజీ టు పీజీ విద్యా సంస్థలన్నింటినీ బంద్ కాల్ఫర్ చేసి మేనేజ్మెంట్లు మరియు టీచర్లు అందరం కలిసి నిరసన తెలియజేయటం జరిగింది. మేము సమాజానికి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాము. మా బాధలు కూడా సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాము. ఎందుకంటే విద్యార్థి సంఘాలంటే మేము కూడా విద్యార్థి దశ నుంచే వచ్చినాము. మేము విద్యార్థి సంఘాలలో పనిచేసే వచ్చినాము. మేము కూడా లక్షల కోట్లు డబ్బులుంటే బడులు పెట్టలేదు. మేము కూడా మాకు ఉద్యోగ అవకాశాలు రాకపోతే మేము అవకాశాలు కల్పించుకొని మాతో పాటు ఇంకొక 20-30 కుటుంబాలకు వృత్తి కల్పించడానికి పెట్టిన విద్యా సంస్థలు ఇవన్నీ. వీటి మీద దాడి చేయటం అనేది హేయమైన చర్య. కాకపోతే ఇంతకుముందు విద్యార్థి సంఘాలంటే చాలా గౌరవం ఉండేది. ప్రజాస్వామ్యంలో విద్యార్థి సంఘాల యొక్క పాత్ర చాలా కీలకం. అలాంటి విద్యార్థి సంఘాలు ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు సమాజానికి దశ దిశ నిర్దేశించినటువంటి చాలా పెద్ద మహామహులు విద్యార్థి దశ నుంచే వచ్చారు. కానీ నేటి విద్యార్థి సంఘాలు ఏ ఉద్దేశంతో ఉంటున్నాయి, ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నాయి అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలంటున్నాం. దీంట్లో కూడా నిజాయితీ కలిగిన సంఘాలు కొంతమంది ఉన్నారు, అందరినీ మేము అనట్లేదు. కానీ మెజారిటీ సంఘాలు ఇవాళ కేవలం చందాల వసూళ్ల కోసమే సంఘాల ముసుగులో వస్తున్నారు. వారి వల్ల మేము చాలా బాధలు పడుతూ ఉన్నాము. మేము బడులు నడపాలనా లేకపోతే వీళ్ళు వచ్చిన వాళ్ళను ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఉంది. చందా అంటే ఏంటిది? చందా అంటే సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ చేసే సామాజిక కార్యక్రమాలను చూసి మేము సానుభూతితోటి సంతోషంతో ఇచ్చే విరాళం. కానీ దాన్ని డిమాండ్ చేయటం అనేది అది మాకు అది ఏ డిక్షనరీలో ఉందో మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళకు సమాజంలో ఎవరైనా సహకరిస్తారు, కానీ కేవలం చందాల దందాల కోసమే వచ్చే నాయకులను 100% అది కరెక్ట్ కాదు. సమాజం మీరు కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నిజాయితీగా పనిచేసే సంఘాలు, విద్యా ప్రమాణాల కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోసం పనిచేసే సంఘాలు ఎవరైతే ఉన్నారో వారు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మేము అందరినీ ఒక ఘటన కడతలేము. మాకున్న ప్రాబ్లం మెయిన్ ఓన్లీ చందాల కోసం వచ్చే సంఘాలతోటి, కుల సంఘాలతోటి మాకు చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యా ప్రమాణాలు పెంచడం కోసం మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాము. మేము రిజల్ట్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈవెన్ ఓవర్ ద టైం పనిచేస్తూ ఉన్నాము. మా పోషకులు, మా పేరెంట్స్ని వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, మా స్టూడెంట్స్కి అనుగుణంగా రిజల్ట్స్ తీసుకురావడానికి పనిచేస్తూ ఉంటే ఈ విధంగా మా మీద దాడి చేయటం మాత్రం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విధమైన చర్యలు మా ఆత్మధైర్యాన్ని కానీ మా ఆత్మస్థైర్యాన్ని కానీ దెబ్బతీయలేవు. ఇంతకు రెట్టింపు వేగంతో ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా తెలంగాణ విద్యా ప్రమాణాలు పెంచడానికి మేము కృషి చేస్తాము. కాకపోతే ఈ సంఘాల నాయకులు ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక సంఘం పేరుతోటి నలుగురు వస్తే మేము అది ఏది నిజమైన సంఘము, ఏది నిజం కాని సంఘమో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాము. ఇవాళ 1 కాదు 2 కాదు కొన్ని వందల సంఘాలు వస్తున్నారు. మేము అడుగుతున్నాము, భయ్యా మీరు సంఘం అంటున్నారు, కనీసం సంఘం అంటే ఒక వ్యవస్థీకృతమైన సంఘం అంటే దానికి ఒక ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు, ఎగ్జిక్యూటివ్ బాడీ అట్లా ఉంటుంది. వాటిని అడిగితే ఇయ్యరు. మేము ఒక 1000 రూపాయలు ఇచ్చినా 2000 ఇచ్చినా అది అకౌంటబిలిటీ కావాలంటే ఎవరినన్నా మేము కనుక ఇచ్చేది బ్యాంక్ అకౌంట్కి మేము చెక్ ఇస్తామంటే ఒక్క సంఘ నాయకుడు తీసుకోడు. ఎందుకంటే వాళ్ళకి ఏది కరెక్ట్ ఉండదు కాబట్టి అసలు అడిగితే ప్రొడ్యూస్ చేసే పరిస్థితి లేదు. ఓన్లీ ఐడి కార్డు తీసుకొచ్చి ఎంత భయానక వాతావరణం సృష్టిస్తారు అంటే ఒక సంఘ నాయకుడు వస్తాడు. మాలో చాలా మంది కరస్పాండెంట్ల కార్లు లేవు, సగం మంది కరస్పాండెంట్ల కార్లు లేవు. ఒక సంఘ నాయకుడు కారులో వస్తాడు, ఆయన డ్రైవరు, ఆయనకు అసిస్టెంటు, ఆయన కారు హార్న్ కొట్టగానే కరస్పాండెంట్ పోయి గేట్ తీయాలట. ఎంత బాధాకరమవుతుంది, ఎంత ఆవేదన. మేము రియాక్ట్ అయితేనేమో మమ్మల్ని దోపిడీదారులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. కొంతమంది వస్తూ ఉన్నారు,
డైరెక్ట్ కరస్పాండెంట్ ఛాంబర్లకు వెళ్ళిపోవటము, మీరు పుస్తకాలు అమ్మొద్దు, అవ్వమొద్దు, ఇవ్వమొద్దు అని. మేము కూడా చట్టానికి లోబడి చట్టబద్ధంగా మాత్రమే మేమున్నాం. పుస్తకాలు అమ్మటం అనేది మేము ఎంఆర్పి ప్రైసెస్కి ఎక్కువగా అమ్మకూడదు, దానికి తక్కువగా డిస్కౌంటెడ్ ప్రైస్ అమ్మొచ్చని చట్టమే ఉన్నది. ఆ ప్రకారం ఉంటే కూడా దాని అవగాహన లేకుండా ఈ మధ్య ఇంకొక విద్యార్థి నాయకుడు ఫోన్ చేసి డిఓని నేనే ట్రాన్స్ఫర్ చేయించిన తెలుసా నీ సంగతి ఏందంటా ఉన్నాడు. అది విచిత్రం. అంటే మమ్మలను ఒక రకమైన భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు కొంతమంది. వాళ్ళందరినీ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద ఆల్రెడీ మేము లాస్ట్ కమిషనర్ గారు కలిసినాము. కమిషనర్ గారు కలిస్తే కమిషనర్ గారు కూడా ఒక మాట చెప్పిండ్రు. అంటే మీరు కంప్లైంట్స్ ఇవ్వండి, ఇప్పుడు కంప్లైంట్స్ ఇచ్చిన ఆధారాలతో ఇచ్చినట్టయితే కనుక పోలీసు వారు చర్యలు తీసుకుంటామంటే ఆ రోజు మేము ఇక్కడ ఉన్న ఈ నాయకులం అందరం ఉండి, ఎందుకంటే ఎప్పుడు కూడా మేము మా లీడర్షిప్లో వచ్చిన కాడ నుంచి విద్యార్థి సంఘాలతో ఘర్షణ వాతావరణం ఎప్పుడూ లేదు. మేము సంయమనంతో మంచిగా ఉండాలనే ఆలోచనతో మేము ముందుకెళ్ళినాము. కానీ దాని వాళ్ళు మా మంచితనాన్ని కొంతమంది చేతగానితనంగా తీసుకొని మా మీద దాడులకు పాల్పడరంటే అసలు మేము ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎక్కడైనా అన్న సమాజాన్ని అడుగుతానా, మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఎవరికైతే దేశభక్తి లేదో, ఎవరికైతే తల్లిదండ్రులు ఏందో దయ లేదో, ఎవరైతే గురుభక్తి లేదో వాళ్ళు చరిత్రహీనులవుతారు, చరిత్రలో నిలబడలేరు. ఎందుకంటే ఇవాళ సంఘ నాయకులుగా ఉన్నవాళ్ళు మీరు ఏదో ఒక ఆలోచనతో ఏదో ఒక సాధించాలనే ఉద్దేశంతో ఇవాళ మీరు ఒక సంఘ నాయకులు అయ్యి ఉంటారు. కానీ అది సాధించాలంటే గురువుని గౌరవించకుంటే మీకు సాధ్యం కాదు, అది మీ తల్లిదండ్రులను గౌరవించకుంటే సాధ్యం కాదు అది. కాబట్టి దయచేసి ఇక్కడున్న ఆ రోజు ఆ కరస్పాండెంట్ కూడా క్లాస్లో ఉన్నాడు, పాఠాలు చెప్పే కరస్పాండెంట్లు ఉన్నారు. కాబట్టి మమ్మల్ని గురువులుగా ట్రీట్ చేయండి. ఎవరో కార్పొరేటర్ అంటే ఎక్కడో కూర్చొని ఎక్కడో పాఠాలు చెప్పేటోడు కార్పొరేటోడు. ఇవాళ మేము పాఠాలు చెప్పుకుంటాం, మేము బడిలో ఉంటాం, మేము జవాబుదారితనంగా ఉన్నాం. మమ్మల్ని దోపిడీదారులకు చిత్రీకరించి ఈ విధమైన భౌతికదారులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము ఉపేక్షించము. అదేవిధంగా ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన చాలామంది ఖండిస్తూ ఉన్నారు. విద్యార్థి నాయకులు కూడా కొంతమంది అన్న మీరు మమ్మల్ని కూడా మీరు వాళ్ళతోటే కలిపిను అంటే వాళ్ళందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎవరైతే కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళతో మాకేం ఇబ్బంది లేదు. కానీ ఒక భౌతిక దాడికి దిగితే అలాంటి హేయమైన చర్యను ఖండించకపోవటం మాత్రం మాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. భయ్య మీరు ఖండించండి, మేము తప్పు చేస్తే కూడా మమ్మల్ని ఖండించండి, మమ్మల్ని నిలదీయండి, మేము వీఆర్ ఆన్సరబుల్. కానీ తప్పుని ఖండించకుండా మేము ఏం మాట్లాడకుండా ఉంటాము అంటే మాత్రం అది మీరే ఆలోచించుకోండి. ఈ జరిగిన పరిస్థితి మీద మీరు ఒకసారి విశ్లేషించుకోండి. ఎందుకంటే ఈ మర్రి మహేష్ అనే అబ్బాయి ఈరోజు కాదు, ఆయన 17th జూలై ఒక స్కూల్కి వెళ్తాడు. ఒక స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో భయభ్రాంతులకు గురి చేస్తాడు. మాకు ఎవిడెన్స్ ఉంది, మీకు కావాలంటే ఇప్పుడు అందరికీ నేను ఐ విల్ షో యూ ఆల్ ద ఎవిడెన్సెస్. ఆయన ఏం మాట్లాడిన ఆయన ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అసలు కనీసం నువ్వు ఇది ఎట్లా అమ్ముతావు, అది ఎట్లా అమ్ముతావు, దీని వ్యాపార రంగం, మీరు ఫీజు ఎట్లా పెంచుతారు. అరే ఫీజు ఇట్ ఈస్ ఏ గవర్నింగ్ బాడీ. ఫీజు కోసం మీరు కొట్లాడాల్సింది ఎవరి దగ్గర? గవర్నమెంట్ దగ్గర కొట్లాడండి. గవర్నమెంట్ కనుక ఫీ రెగ్యులేటరీ కమిటీ వేస్తే కనుక మేమందరం ఆన్ బిహాఫ్ ఆఫ్ అసోసియేషన్ వీ వెల్కమ్ ద డిసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఫీ రెగ్యులేటరీ కమిటీ వస్తే కనుక మాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతా ఉంది, అంతకన్నా తక్కువ రూపాయలతో నేను చదువు చెప్తాను. దాంతో మేము మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉన్న ఫీజులతోటి నాణ్యమైన విద్య అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఫీ రెగ్యులేటరీ కమిటీతో మాట్లాడాలి అవగాహన లేకుండా. ఇంకొక వ్యక్తి అంటాడు మాకు 25% రైట్ టు ఎడ్యుకేషన్ కింద యాక్ట్ కింద ఇవ్వమని. గవర్నమెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద 25% అడ్మిషన్లు ఓన్లీ 86 స్కూల్స్ను 86 స్కూల్స్ను ఐడెంటిఫై చేసింది. ఎక్కడైతే గవర్నమెంట్ పాఠశాలలు లేవో అందుబాటులో అక్కడ మాత్రమే రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఇవ్వాలని వాళ్ళే ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు. గవర్నమెంట్ తోటి చేయాల్సిన యుద్ధాన్ని డైరెక్ట్ ప్రైవేట్ స్కూళ్ళ మీద మా మీదకి వచ్చి మా మీద యుద్ధం చేస్తే మా దగ్గర ఆన్సర్ ఏముంటుంది? తర్వాత ఇంకా కొంతమంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది ఒక మంచి చట్టం, కానీ అది దుర్వినియోగం చేయబడతా ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇక్కడ ఒక పేపర్ వేస్తారు, తెల్లారి 2 రోజులకు వచ్చేసి ఏం సంగతి, మా సంగతి ఏంది, మేము విత్డ్రా చేసుకుంటాం డబ్బులు. ఓన్లీ కేవలం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను కూడా చాలామంది మిస్యూజ్ చేసి ఓన్లీ డబ్బులు వసూలు చేయడం కోసమే వెళ్తూ ఉన్నారు. ఈ మర్రి మహేష్ యాదవ్ అనే అబ్బాయి ఆ రోజు ఆ స్కూల్లో జరిగినప్పుడు నేను మాట్లాడడం జరిగింది. తర్వాత పర్సనల్గా వచ్చేసి అన్న నేను కొద్దిగా ఆవేశపడ్డా, నేను అలా చేయకుండా ఉండాల్సిందని తను రిపెంట్ అయితే నేను ఒక సోదరునిగా భావించి బ్రదర్ అట్లా కాదు అని చెప్పినాను. అయినప్పటికీ మళ్ళీ సెప్టెంబర్ 18వ తారీఖు మళ్ళీ ఇంకొక స్కూల్లోకి వెళ్ళిండు. అక్కడ కూడా ఒక కరస్పాండెంట్ మీద దాడి చేయడం జరిగింది, ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఈ విధమైన ధోరణి దృక్పథం ఉన్న విద్యార్థి నాయకుడిగా పనికొస్తారా? ఆలోచించాలి. ఆ సంఘం కూడా, పీడిఎస్సి సంఘం కూడా ఒకసారి ఆలోచించండి, మీరు విశ్లేషించుకోండి, మీరు చర్చ పెట్టండి. చర్చ పెట్టి జరిగిన దాని మీద నిజంగా కనుక మా కరస్పాండెంట్ తప్పు ఉంటే కనుక మేమే
ఆ కరస్పాండెంట్ను కూడా మేము నిలదీస్తాం. కానీ డైరెక్ట్ అక్కడ ఉన్న ఒక అంటే విద్యార్థి నాయకుడు నువ్వు జిల్లా అధ్యక్షునివి జిల్లా కార్యదర్శి అని చెప్పుకుంటూ ఒక స్త్రీతో ఎలా మాట్లాడాలి, ఒక ఉమెన్ తోటి ఎలా మాట్లాడే విధానం కూడా మీకు తెలియదా? ఏంటిదే డబ్బులు ఇవ్వకపోతే బడి బంద్ చేసుకున్నట్రా అంటే మీ డబ్బులు గట్టడానికి కాదు కదా మేము బడులు నడిపేది. ఆయన వర్డ్ మీరు వినండి, అక్కడ ఆడియో వాయిస్, మీరు డబ్బులు ఇవ్వకపోతే బడి బంద్ పెట్టుకోవాలి, వేరే దగ్గరకు కూడా పోయి మీరు డబ్బులు ఇవ్వకపోతే బడి బంద్ పెట్టుకోమని ఇంకొక విద్యార్థి నాయకుడు చెప్తాడు. మీకు అసలు మీకు ప్రైమరీ నడిపే రైటే లేదు, మీరు ఫీజులు తీసుకోకపోతే నేను డబ్బులు అడగను, మీరు ఫీజులు తీసుకున్నారు కాబట్టి డబ్బులు అడుగుతాను. అరే విచిత్రమైన అంటే అంత అవగాహన లోపంతో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి విద్యార్థి నాయకులకు మాత్రమే మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాము, దయచేసి మా బడులకు రాకండి, చందాల కోసం మాత్రం అసలే రాకండి. దాన్ని మేము ఒకవేళ ఓన్లీ చందాల కోసమే వచ్చి మమ్మల్ని ఆ విధంగా ఇబ్బందులు పెట్టాలనుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదు, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి వెనుకకు పోయేది లేదు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వడుపుసాలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను నేను. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మీరు ఒక పీడిఎస్యు తీసుకుంటే 4 నుంచి 5 సంఘాలు ఉన్నాయి పీడిఎస్యులో. వెంకటరెడ్డి గారి వర్గం ఒకటి, సారయ్య గారి వర్గం ఒకటి, ఇంకా అట్లా రకరకాల పేర్లతో. అయితే ఏదో ఒక 20 సంవత్సరాల క్రితం మనం స్కూల్స్ రన్ చేస్తున్న ప్రాసెస్లో 1 సంవత్సరం ఒక సంఘం వస్తే మళ్ళీ 2 సంవత్సరాల దాకా చందా కోసం సంఘాలు రాకపోయేటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం సిపిఐ సిపిఎం వాళ్ళు ఏదైనా మీటింగ్ పెట్టుకుంటున్నాం సార్ కొంచెం కోఆపరేట్ చేయండి అంటే వాళ్ళకేదో మాకు తోచినంత కాంట్రిబ్యూట్ చేస్తే వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ వచ్చేటోళ్ళు. అట్లా సంవత్సరానికి 1 కానీ 2 కానీ సంఘాలు ఉంటుండే. అంటే 5-6 సంఘాలు రికగ్నైజ్డ్వి, ఏబీవీపీ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఏఐఎస్ఎఫ్ కానీ, తర్వాత ఎన్ఎస్యుఐ కానీ. వీళ్ళు ఎన్ఎస్యుఐ వాళ్ళు దాదాపుగా మా దగ్గరికి రారు, ఏబీపీ వాళ్ళు కూడా మా దరిదాపులకు రారు. బేసికల్గా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ వీళ్ళు మాత్రమే వస్తారు. వచ్చినప్పుడు మేము చెప్పేది ఈ సంవత్సరం మీరు వచ్చింది కదా 2 సంవత్సరాలు ఆగిరండి అని చెప్పేది. ఇప్పుడు ఒక పీడిఎస్యు ఒకసారి వచ్చింది, ఓకే, 4 పీడిఎస్యు సంఘాలు 4 పేర్ల మీద మా రాష్ట్ర మీటింగులు ఉన్నాయి, మా జిల్లా మీటింగులు ఉన్నాయి, 500 మందికి భోజనాలు పెట్టండి, 1000 మందికి భోజనాలు పెట్టండి అని చెప్పి 4 సంఘాలు. ఎస్ఎఫ్ఐ నుంచి ఒక వర్గం విడిపోయి మళ్ళీ ఇంకో వర్గం ఫామ్ అయ్యి అందులోకెళ్ళి ఇంకో వర్గం విడిపోయి అట్లా ఒక్కొక్క సంఘంలోంచి 20 సంవత్సరాల క్రితం 3-4గా ఉన్న సంఘాలు ఇవాళ 50-60 సంఘాలు తయారైపోయి ఇక రాక్షసుల్లాగా మా ఎంబడి పడుతున్న పరిస్థితి. మా అందరి మొబైల్ ఫోన్స్ మీరు చెక్ చేస్తే ఒక్కొక్క స్టూడెంట్ యూనియన్ వాళ్ళు మాకు కాల్స్, మిస్డ్ కాల్స్ 50 నుంచి 70 కాల్స్, 100 కాల్స్ ఉంటాయి. ఇవి కాక కుల సంఘాలు మీరందరూ షాక్ తింటారు. మా దగ్గర ఒక రసీదు ఉన్నది, పోలవరం పరిరక్షణ కమిటీ అని ఒక సంఘం ఉన్నది. దానికి పోలవరం ఆంధ్రలోనే బాబు అంటే కూడా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. వచ్చుడు స్కూల్లో కూర్చున్నాడు. పోలవరం ఇది మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంఘం ఉన్నది ఒకటి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంఘం. దానికి ఉన్నారు. మా స్కూల్కి ఏంటి సంబంధం? తర్వాత మీకు కేటగారికల్గా మనందరం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒక అంశం ఉన్నది ఏంటంటే, ఇంతకుముందు ఒక విద్యార్థి సంఘం వాళ్ళు వస్తే ఆ కరస్పాండెంట్ కూర్చుంటే ఏం జరుగుతున్నాయి యూనివర్సిటీలో, ఎడ్యుకేషన్లో జరుగుతున్న మార్పులు ఏంటి అని 1 గంట 2 గంటలు సాయంత్రం పూట వస్తే మాట్లాడితే మాకు కొంత నాలెడ్జ్ వచ్చేది, మేము కొంత వాళ్ళకు నాలెడ్జ్ ఇచ్చేటోళ్ళం, వాళ్ళకు మంచి అవగాహన ఉందని మాకు అర్థమయ్యేది. ఇప్పుడు ఎవరన్నా సంఘం వాళ్ళు వస్తే ఇక మేము మాట్లాడతలేము. ఇక ఆ క్లర్క్కి ఇస్తే ఏదోటి 500 రసీదు, ఆఖరికి 500 తీసుకుపోతారు, 500 రూపాయలు తీసుకొని పోతారు. ఫస్ట్ వాళ్ళకి తెలుసా 5000 అడుగుతారు అన్నట్టు, 500 తీసుకుపోతారు. మా దగ్గర ఉన్న రసీదులన్నీ మీకు ప్రూఫ్లకు ఇస్తాము. సంఘాలు అనే పేరు చెప్పుకొని వచ్చేటోళ్ళు ఒక్కరు కూడా ఒక స్టూడెంట్ లక్షణాలు ఉన్న వాళ్ళు మనకు 100 మంది వస్తే 10 మంది కూడా కనబడరు. జుట్లు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని, సమాజంలో విద్య మీద ఎలాంటి అవగాహన. ఒక సంఘం నాయకుడిని నేను అడిగిన, నువ్వు నాయకుని అంటున్నావు కదనే, మీ సంఘం ఎవరు స్టార్ట్ చేసిరాయా అని అడిగిన. ఏ సంవత్సరంలో మీ సంఘం స్టార్ట్ అయింది తెలియదు. పుచ్చలపల్లి సుందరయ్య పేరు విన్నావా అన్న, తెలియదు. మీ సంఘం స్టార్ట్ చేసింది అయినాయా అని చెప్తే అవునా సార్ అంటే ఇట్లా. ఇవాళ మీరు చూడండి,
ఈవెన్ మన ముఖ్యమంత్రి గారు కూడా ఏబీవీపీలో పనిచేసిండ్రు. అరుణ్ జైట్లీ గారు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్లో పనిచేసిండ్రు. రేఖా గుప్తా గారు ఇప్పుడున్న ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అందులో వర్క్ చేసిండ్రు. తర్వాత కేజ్రీవాల్ గవర్నమెంట్లో 3 క్యాబినెట్ మినిస్టర్లు ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్ యూనియన్ సంఘంలో పనిచేసిండ్రు. ఇట్లా మనం లిస్ట్ తీసుకుంటా పోతే కొన్ని వందల మంది పొలిటికల్ లీడర్స్, కేరళలో ఉన్న ఒక చీఫ్ మినిస్టర్ కూడా మీకు ఎస్ఎఫ్ఐలో వర్క్ చేసినటువంటి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. అంటే మనం ఏదన్నా ఇన్స్పైర్ అయ్యి సరే వీళ్ళు స్టూడెంట్ యూనియన్స్ సంఘాల మనం వ్యవస్థ కోసం పనిచేస్తారు అనుకున్నప్పుడు మనం సంపాదించే దాంట్లోంచి రూపాయి ఇస్తామంటే పర్వాలేదు, కానీ గూండాగిరి చేసి దాదాగిరి చేసి ఎంత అంటే మనం 30 ఏళ్ళ కింద అటవిక రాజ్యంలో మాట్లాడుకున్న పరిస్థితుల్లో మాట్లాడుతాం. ఒక వీడియో రికార్డు మీకు వినిపిస్తాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ యూనియన్ ఆయన మాట్లాడింది. కలెక్టర్ను పిలిపిమంటావా? 5 నిమిషాలలో కలెక్టర్ని పిలిపిస్తా, ఆలోచించుకో అంటాను. ఈయన కరెస్పాండెంట్, నేనేం ఆలోచించేది లేదు సార్, మాతోని కాదు సార్ అంటే. అంతే అంటావా? 10 నిమిషాలు ఆలోచించి మళ్ళీ ఫోన్ చేయని ఆయన అంటాడు. నేను ఆలోచించేది లేదు సార్ అని ఈయన అంటాడు. ఒక గంట సేపు ఉన్నది, మీకు కట్ షాట్ చేసి కొద్దిసేపు వినిపిస్తాం. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే, స్టూడెంట్ యూనియన్స్కు మేము చందా ఇవ్వడానికి ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ లేదు, అదొక మోరల్ ఆబ్లిగేషన్ మాత్రమే. అంటే మనం కూడా విద్యార్థి సంఘాలకి వెళ్ళి, మీరందరూ అందులోకెళ్ళి వచ్చిండ్రు, మనం కూడా కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నాం, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలు, ఒక సింపతి ఉంటుంది మనకు. బేసికల్గా మనం ఆడ చదువుకొని వచ్చినాం, ఏదో ఒక సంఘంలో పనిచేసి వచ్చినామో లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్గానో మనం ఉన్నాం కాబట్టి ఆ సంఘం మీద మనకు ఒక సింపతి ఉంటుంది. సో ఆ సింపతితోని ఏదో కొంత మనం చేసుకుంటూ పోతా అంటే, ఇంతకుముందు మీరు అన్నట్టు అది ముందే అసలు చేయాల్సి లేకుండానా, మనం ఈ కాలు లోపలికి పెట్టేయాల్సిన అవసరం లేకుండానా, లేదంటే ఈరోజు బయట ఒక బోర్డు పెట్టి విద్యార్థి సంఘాలకు చందా ఇచ్చే అవసరం లేదు, ఎవరు కూడా కాలు పెట్టొద్దని మేము బోర్డులు పెట్టే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చింది. కాబట్టి మీడియా ముఖంగా మేము చెప్పేది ఏంటంటే, మమ్మల్ని ఆ దాడుల నుంచి కొంచెం రక్షించండి. సిపి గారి దగ్గరికి పోతే మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. కంప్లైంట్ ఇస్తే వీరిని కొడితే కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పుడు ఇంకా మిగతా 3-4 కరెస్పాండెంట్స్ వాళ్ళ కుర్చీలు వాళ్ళు కొట్టిన బలాలు వాళ్ళు కొడితే వాళ్ళు కూడా కంప్లైంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా మేము మీ ద్వారా విద్యార్థి సంఘాలకు కోరేది ఏంటంటే, ఇవ్వగలిగినంత వాళ్ళు ఇస్తే తీసుకోండి, లేకపోతే మీ పని చేసుకోండి, కానీ మా మీదనే బతుకుతాం, మా లైఫే ఇది అనే పరిస్థితి తెచ్చి ఆ విద్యార్థి సంఘాలకు ఉన్న క్రెడిబిలిటీని కొంతమంది ద్వారా అది తగ్గొద్దు. ఎందుకంటే సమాజంలో వాళ్ళ పాత్ర ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఆ పాత్రను నిలబెట్టే ప్రయత్నం చేయాలి తప్ప సంఘాల పరువు తీయొద్దని ఆ విద్యార్థి సంఘాలందరికీ మేము అభ్యర్థన చేస్తున్నాం మీ ద్వారా. నా పేరు ఎన్ రమేష్ రావు, ట్రస్మా స్టేట్ జనరల్ సెక్రటరీని. 12వ తారీఖు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. మేము ఇక్కడ లేనప్పుడు జరిగింది అది. అయినప్పటికీ కూడా ప్రతిస్పందనగా అన్ని స్కూల్స్ కూడా బంద్ పెట్టి ఒక ఉద్యమంలాగా చేసి వాళ్ళకు నిరసన తెలియజేసినాం. కలెక్టర్ గారికి, సిపి గారికి కంప్లైంట్ కూడా ఇచ్చినాం. సో ఆ కంప్లైంట్లో ఆయన చాలా సవినయంగా మాకు కూడా మనవి చేసింది ఏంటంటే, ఎవరున్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తా, దానికి ఫోన్ చేయండి, ఎవరు వచ్చినప్పటికి కూడా వాళ్ళని మేము ఉపేక్షించామని చెప్పిండు. అలాగే కావాల్సిన సెక్యూరిటీ నామ్స్ అన్నీ తీసుకోండి, మీరు ఎవరిని గేట్ లోపల రానియకండి, పేరెంట్స్ పాసెస్ ఇవ్వండి, ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా మీ పర్మిషన్ లేకుండా లోపల రాకుండా చర్యలు తీసుకోమన్నాడు. మేము అదే పని మీద ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే, మాది చాలా సున్నితమైన కన్సర్న్ ఉన్నటువంటి బిజినెస్ చేస్తున్నాము. ఎందుకంటే పిల్లల సెక్యూరిటీ నామ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి చర్యలు అయినప్పుడు పిల్లలు, టీచర్స్ భయపడితే ఎవ్వరు కూడా విద్యా సంస్థల్లో పనిచేసేందుకు ముందర రారు. విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఇయ్యాటి కూడా 62% విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళ మీద అపారమైన నమ్మకం ఉన్నది ప్రజలకు, కాబట్టి చదువుకుంటున్నారు. సో చదువుకుంటున్న ప్రైవేట్ స్కూల్స్ను ఏ సంబంధం లేని విద్యార్థి సంఘాలుగా చెప్పుకునే నాయకులు వచ్చి మీకు ఆర్టీఏ యాక్ట్ కింద ఒక నోటీస్ ఇస్తాం, లేకపోతే బుక్స్ ఎట్లా అమ్ముతారు, వాళ్ళు ఎవరండి మమ్మల్ని క్వశ్చన్ చేసేందుకు? వాళ్ళు మా విద్యార్థుల తల్లిదండ్రులు కాదు. ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఉండాలి, లేదంటే అది ప్రభుత్వానికి ఉండాలి, లేదంటే విలేకరులకు ఉండాలి. కానీ వీళ్ళెవరు అసలు మమ్మల్ని అడిగేటందుకు? కన్సర్న్ ఏమాత్రం కన్సర్న్ లేని వాళ్ళు వచ్చి మీరు ఎలా పుస్తకాలు అమ్ముతున్నారంటే 91 జీవో ఉన్నది.
ఆ జీవో ఇచ్చిన వాళ్ళకి అర్థం కాదు. 91 జీవో ప్రకారం అమ్ముతున్నామని గతంలో డిఓకు 4 సార్లు మేము ఆ జీవో కాపీ ఇచ్చినాం. సో దురదృష్టకరం ఏంటంటే మేము ఇచ్చినాక వచ్చే సంవత్సరమే మళ్ళీ డిఓ మారుతాడు. మారినప్పుడల్లా మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ విద్యార్థి సంఘాలు పోయి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వీళ్ళు బుక్స్ అమ్ముకుంటున్నారు, దోసుకుంటున్నారు. ఇక్కడ దోపకాలు ఇవ్వలేరు. మేము గవర్నమెంట్ రూల్ ప్రకారం చార్ట్లో 3 బుక్ షాప్ పేరు పెడతాం. అదే బుక్ షాప్ వాళ్ళు మా ప్రిన్సెస్లో అమ్ముతారు. ఎవరు కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మరు. అలాగే ఆర్టీఐ యాక్ట్ మీద డిఫరెంట్ స్టేట్ కోర్టులు అంటే ఉత్తరాఖండ్ కోర్టు, తెలంగాణ కోర్టు, ఆంధ్ర కోర్టు కూడా క్లియర్గా చెప్పినాయి సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్టీఐ పరిధిలోకి రారు అని చెప్పినాయి. గవర్నమెంట్ ఎయిడ్ ఇస్తే తప్ప, గవర్నమెంట్ నుంచి డబ్బుల సాయం పొందితే తప్ప, అందులో వెరీ క్లియర్గా 2Hలో వెరీ క్లియర్గా మెన్షన్ చేసింది సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ డజంట్ కమ్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ అని. అయినా అది అర్థం కాకుండా ఏదో వచ్చి ఒక 5 రూపాయల స్టాంప్ అంటించి ఒక ఆర్టీఐ యాక్ట్ కింద పెడితే దానికి పీక్కోలేక మళ్ళీ మేము ఒక సమాధానం రాసుడు, అక్కడ ఎంఈఓకి అర్థం కాదు, ఇది ఆడిపోతే ఆర్టీఐ కమిషనర్ తిడతారని బాధలు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. మేము మొన్న కూడా మళ్ళీ స్టేట్ కమిషనర్ కలిసినాం. ఆయన కూడా అన్నాడు ఇది మీ పరిధిలోకి రావు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా కూడా ఆర్టీఐ పరిధిలోకి రాదు. దాని గురించి మేము ఈ డిస్ట్రిక్ట్ కమిషనర్స్ కానీ మిగతా లాయర్స్ కానీ అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మేము పదే చెప్తూనే ఉన్నాం, మాకు కావాల్సిన ప్రొటెక్షన్స్ అన్నీ ప్రభుత్వం నుంచి ఉన్నాయి. మేము మా పరిధిలో ప్రభుత్వ అనుమతితో పనిచేస్తున్నటువంటి సంస్థలు కాబట్టి మీరు ఎవ్వరు కూడా మామూలు చందా కొరకు కానీ ఇతర విషయాలు కానీ, ఎందుకంటే ఇక్కడ మేము ఎవ్రీ డే ఒక యుద్ధం చేసినట్టు ఉంటుంది. పిల్లవాడు ఒక తలకాయ నొప్పి అంటాడు, కడుపు నొప్పి అంటాడు, ఒక పేరెంట్కో బాధ ఉంటుంది. ఇవన్నీ సమానం చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇరిటేట్ చేసినప్పుడు ఎవరో ఒకరు కరెస్పాండెంట్ కొంత ప్రతిఘటించినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళని కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సమాజానికి, మేము సమాజాన్ని నిర్మిస్తున్నాం, దేశ నిర్మాణంలో రాష్ట్ర నిర్మాణంలో పాల్పంచుకుంటున్నాం, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మేము విద్యార్థుల దగ్గర వాళ్ళు నామినల్ ఫీజు తీసుకొని పనిచేస్తున్నటువంటి సంస్థలు ఇవన్నీ. సో ఇట్లా మమ్మల్ని వేధిస్తే ఈ స్కూల్ బంద్ అయితే కార్పొరేట్ స్కూళ్ళు వస్తాయి. సో కాబట్టి దయచేసి మేము చెప్తున్నాం ఏంటంటే ఇది సమాజం యొక్క బాధ్యత. మన సిటీ బాగుండాలన్నా, మన రాష్ట్రం బాగుండాలన్నా పిల్లలందరూ చదువుకుంటే తప్ప బాగుపడేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏదైతే మంచిగా పనిచేస్తున్న సంస్థలు ఎలాంటి విఘ్నాలు లేకుండా నడపవలసిన బాధ్యత ఉన్న సంస్థలను ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. విలేకరులుగా మీరు ఏదైనా రాస్తే అది కన్సర్న్ ఆఫీసర్ దృష్టికి పోతుంది, వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున కవర్ చేసి ప్రైవేటు విద్యా సంస్థలను నిలుపుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, దీన్ని పెద్ద ఎత్తున ప్రతిఘటించవలసిన అవసరం ఉన్నది. ఏదైనా కూడా మేము తప్పులు చేయమని మేము అంటలేము. తప్పులు చేస్తే జరిగితే రెగ్యులేటరీ అథారిటీ ఉన్నది మాకోటి, దాన్ని కంప్లైంట్ చేయండి. మీకైనా ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, దానికి వద్దంటలేము. కానీ భౌతిక దాడులకు పాల్పడడం మాత్రం ఇది చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని అందరూ ఖండించవలసిన అవసరం ఉన్నది. అందరం ఖండించుదాం. ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి అందరం కలిసి పనిచేద్దాం అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.